కాబట్టి ప్రభువును స్తుతిస్తూ ఉన్నాం. ఈ సమయం కొరకై పరిశుద్ధ గ్రంథముల నుండి ఒక చిన్న భాగాన్ని అందరం కలిసి చదువుకుందాం. కీర్తనల గ్రంథము 22వ అధ్యాయం 23వ వచనము అందరం కలిసి చదువుకుందాం. కీర్తనలు 22వ అధ్యాయం 23వ వచనం అందరం కలిసి చదువుకుందాం. గట్టిగా బిగ్గరగా చదవండి. యెహోవా యందు భయభక్తులు గలవారులారా ఆయన స్తుతించుడి. యాకోబు వంశస్థులారా మీరందరూ ఆయన కనపరచుడి. ఇశ్రాయేలు వంశస్థులారా మీరందరూ ఆయనకు భయపడుడి. ప్రార్థన చేసుకుందాం. నందులకై స్తుతిస్తూ ఉండిన బట్టి మీ కొందనాలు స్తోత్రాలు. ఆరాధించుడిలోను మిమ్మల్నిలో పాల్గొనటంలోను మా ముందుకు మీరు తీసుకొచ్చిన లేఖన భాగములను బట్టి మీ కొందనాలు స్తోత్రాలు. మీ మాటలలో జీవం ఉన్నది. మీ మయం కొరకే మమ్మల్ని జతపరచండి. ఈ మా ముందున్న సమయమును బట్టి మీ కొందనాలు స్తోత్రాలు. ఈ సమయం కొరకై గ్రంథములో నుండి మా ముందుకు మీరు తీసుకొచ్చిన లేఖన భాగాన్ని బట్టి స్తుతిస్తున్నాం. మా అందరి హృదయములను అక్కరలు ఎరిగిన దేవుడవు మీ మాటలు మాకు దయచేయండి. మీ మాటలలో జీవం ఉన్నది. సామాన్యముగా మీ మాటలు గ్రహించుడు కావాల్సిన జ్ఞానం మాకు అనుగ్రహించమని, ఈ మా ముందున్న సమయం మాకు ఆశీర్వాదకరంగా ఉంచమని, మీరే మహిమ పొందమని యేసు ప్రభు దివ్యమైన నామమున ప్రార్థించి స్తుతించి వేడుకొనుతున్నాము తండ్రి. ఆమేన్. సమయం కొరకై మన ముందుకు తీసుకొని రాబడిన ఈ వచనమును బట్టి ప్రభువును స్తుతిస్తూ ఉంటూ ఉన్నాం. ఈ భాగంలో దావీదు యెహోవా యందు భయభక్తులు గలవారులారా అనేటువంటి మాట మనకు జ్ఞాపకం చేయబడ్డో మనం చూస్తాం. ఇక్కడ మనం గమనిస్తూ వస్తే భయభక్తులు గలవారులారా అనే మాట చూస్తూ ఉన్నాం. ఇది మనందరికీ కూడా ఈ మాట సంబంధించినగానే కనబడుతుంది. మనం ఆయన యందు భయభక్తులు కలిగిన వారిగా కనబడుతూ ఉన్నాం. ఎవరైతే ఆయన యందు భయభక్తులు కలిగిన వారిగా కనబడుతున్నారో ఈ లోకములో శరీరముతో జీవించే కాలంలో వారు దేవుని కొరకు ఎలాంటి వారిగా జీవించాలో అనే సంగతులు కూడా ఆ వచనములోనే దావీదు మనకు జ్ఞాపకం చేస్తూ వచ్చారు. ఎవరు అవన్నీ కలిగి ఉంటారు అని అంటే యెహోవా యందు ఎవరు భయభక్తులు కలిగిన వారిగా ఉంటారో వారు. అందుకే మనం గమనిస్తూ వస్తే ఆయన యందు ఇవన్నీ మనం కలిగి ఉండడానికి యెహోవా ఆయన గురించిన ప్రత్యక్షత అనేటువంటిది మనకు ఎంతైనా అవసరం. అందుకే దేవుని వాక్యంలో మనం గమనిస్తూ వస్తే నిర్గమకాండం 3వ అధ్యాయంలో మోషే కనబడతాడు. తాను సీనాయి పర్వత సమీపంలో తన మామ అయినటువంటి యిత్రో గొర్రెల మందను కాచుకుంటూ ఉన్నట్టుగా చూస్తాం. ఆ సమయంలో మోషేకు తన ముందు ఒక పొద మండుచూ ఉన్నట్టుగా కనబడుతూ ఉంది. మోషే దాన్ని పరిశీలిస్తూ ఉన్నాడు. పొద మండుతూ ఉంది కానీ ఎంతసేపు మండినా పొద కాలిపోలేదు. అప్పుడు మోషే కనిపించింది, ఏంటి వింత, పొద మండుతూ ఉంది, కాలిపోవాలి కదా, అది కాలిపోవడం లేదే, దగ్గరగా పోయి చూస్తాను అని ఆ పొదను సమీపిస్తూ ఉన్నట్టుగా చూస్తూ ఉన్నాం. అప్పుడు ఆ పొదలో ఉండి దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు. మోషే మోషే దగ్గరకు రాకము, నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ ప్రదేశము. అప్పుడు దేవుడు చెబుతూ వచ్చాడు మోషేతో, నేను నీ పితరుల దేవుడును, రమ్ము, ఐగుప్తులో ఉన్న నా ప్రజల యొక్క మూలుగులు నేను విని దిగి వచ్చి ఉన్నాను. నేను నిన్ను వారి ఎదుగు పంపెదను. నీవు వారి యొద్దకు వెళ్ళి మీ పితరుల దేవుడు నన్ను మీ యొద్దకు పంపెను అని చెప్పు అని దేవుడు మోషేతో చెప్పాడు. అప్పుడు మోషే అంటాడు, అయ్యా నేను వెళ్తాను, మీ పితరుల దేవుడు నన్ను మీ యొద్దకు పంపాడు అని చెప్తాను. ఒకవేళ గనక వారు ఆయన పేరేంటి అని అడిగితే నీ పేరు ఏమని చెప్పాలి?
అప్పుడు 14వ వచనములో దేవుడు మోషేకు తన పేరు బయలుపరుస్తూ ఉన్నాడు. చదవండి. అందుకు దేవుడు, నేను ఉన్నవాడును అనువాడునై ఉన్నాను. చాలంతే. దేవుడు చెబుతూ ఉన్నాడు, నీ పేరేంటి అని అడిగితే మోషేతో ఆయన చెబుతున్న మాట ఏంటంటే, ఉన్నవాడను అని అనబడేవాడను అని చెప్పడం చూస్తాం. ఆ పదమునకు హెబ్రీ భాషలో యెహోవా అని మనకు జ్ఞాపకం చేయబడుతుంది. ఈ లోకంలో ఎంతో మందికి గమనిస్తూ ఉంటాం, యెహోవా అనేటువంటి ప్రత్యక్షతో తెలియని ప్రజలుగా కనబడుతూ ఉంటారు. ప్రభు నెరగక ముందు మాకు 33 కోట్ల మంది దేవుళ్ళు దేవతలు, వారిలో ప్రశస్తమైన వారిని పూజించేవారు. ఎవరు దేవుడు అంటే అంత ఆయన ఏకో నారాయణ అంట. చూసారా? అంటే యెహోవాయే దేవుడు, దానికి తోక కలపడం చూస్తూ ఉన్నాం. కాబట్టి లోకంలో ఎంతో మందికి ఆయన గురించిన ప్రత్యక్షత లేదు. అందుకే భూమి మీద దేవుని ప్రజలుగా గమనిస్తాం, ఎవరు యందు భయభక్తులు మనం కలిగి ఉండాలో ఆయన గురించిన ప్రత్యక్షత అనేటువంటిది మనకు చాలా అవసరం. అందుకే దేవుడు అక్కడ చెప్పిన మాట, నేను మీ పితరుల దేవుడును, ఉన్నవాడునని అనబడేవాడును. 100వ కీర్తన 3వ వచనం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. తీసిన వారు చదవండి త్వరగా. కీర్తనలు 100వ అధ్యాయం 3వ వచనం. యెహోవాయే దేవుడు అని తెలుసుకొనుడి. ఇంకా ఎవరికైనా అర్థం కాకపోతే చూడండి, యెహోవాయే దేవుడిని తెలుసుకొనుడి. ఎందుకు? ఆయనే మనను పుట్టించెను, ఆయనే మనల్ని ఏం చేశాడు? పుట్టించాడని మనం చూస్తూ ఉన్నాం. అందుకే నూతన నిబంధనలో కొరింథీ మొదటి పత్రిక 8వ అధ్యాయం 6వ వచనములో గమనిస్తాం. అక్కడ మనకు జ్ఞాపకం చేయబడుతుంది, మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు. మనకు ఎవరున్నారు చెప్పండి? ఒక్కడే దేవుడు ఉన్నాడు. ప్రపంచానికి సూర్యుడు ఒక్కడే. కాబట్టి సర్వలోకములకు దేవుడు ఒక్కడే, మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు. ఆ ఒక్కడే దేవునికి ఉన్న పేరేంటని మనం చూస్తామని అంటే అక్కడ ఆయన తండ్రి అని చూస్తూ ఉన్నాం. ఆయన ఎవరైనా చెప్పండి? తండ్రి. ఆయన మన పితరుల దేవుడు, ఆయన మనల్ని పుట్టించినటువంటి వాడు, ఆయన తండ్రి అని మనం చూస్తూ ఉన్నాం. చదవండి అమ్మ మిగిలిన భాగం. ఆయన తండ్రి, ఆయన నుండి సమస్తమును కలిగెను, మనము ఆయన వారము. ఆయన నుండి సమస్తమును కలిగెను, ఆయన నిమిత్తం మనమున్నాము, ఆయన వారం. కాబట్టి మనం ఎందుకు ఉన్నాము అంటే ఆయన నిమిత్తం ఉన్నాం. అందుకే యెషయా గ్రంథం 43వ అధ్యాయం 7వ వచనం కనబడుతుంది. దేవుని ఉద్దేశం మానవుడు తన కొరకు ఎందుకున్నాడో అక్కడ కనబడుతుంది. నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని. కాబట్టి దేవుని మహిమ కొరకే వాడిని సృజించాడు. ఆయన మన దేవుడు అనే సంగతి మనకు జ్ఞాపకం చేయబడుతుంది. ఆయన తండ్రి, ఆయన ఉన్నవాడు అనబడేవాడు, ఆయన పితరుల దేవుడు. అదే వచనములో తర్వాత కనబడుతుంది, మరియు మనకు ప్రభువు ఒక్కడే, మరియు మనకు ప్రభువు ఒక్కడే. ఎవరా ఒక్కడు? ఆయన యేసుక్రీస్తు. ఆయన ఎవరంటే చెప్పండి? యేసుక్రీస్తు అని చూస్తూ ఉన్నాం. కాబట్టి కొంతమందికి డౌట్, యెహోవా ఎవరు, యేసుక్రీస్తు ఎవరు, ఆయన ఈయన వేరు వేరా? చాలామందికి అర్థం కాని సమస్య అన్నమాట. ఆయన వేరు వేరు కాదు. క్రీస్తు అనే మాటకున్న అర్థము అభిషక్తుడు అని అర్థం, యేసు అనే మాటకున్న అర్థము రక్షకుడు అని అర్థం. ఆదాముతో తప్పిపోయిన మనందరినీ దేవుని యొద్దకు తెచ్చుటకు ఉన్నవాడైనటువంటి దేవుడే రక్షకుడుగా ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆయనే యేసు ప్రభువు అని చూస్తూ ఉన్నాం. ఆయన గురించి పౌలు కొలసీలకు రాస్తూ మొదటి అధ్యాయము 16వ వచనములో 15వ వచనములో ఈ మాట చెప్పడం చూస్తాం. త్వరగా చదవండి. ఎక్కడ చదువుతున్నామ్మా? కొలసీ పత్రిక మొదటి అధ్యాయంలో మనం గమనిస్తా వస్తే ఆయన అదృశ్య 15వ వచనం, ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఆయన అదృశ్య దేవుని స్వరూపి, అదృశ్యంగా ఉన్న దేవుణ్ణి లోకములకు ప్రత్యక్షపరచుడు కొరకై వాక్కు శబ్దమైనటువంటి దేవుడు శరీర ఆకారముతో ఈ లోకమునికి వచ్చిన వాడిగా కనబడుతున్నాడు. ఆయన ఆది సంభూతుడు. అందుకే 16, 17 వచనాల్లో గమనిస్తా వస్తే ఆయనే సమస్తములకు మూలం, ఆధారం. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడిగా కనబడుతున్నాడు. ఆయన లేకుండా లోకములుడిది ఏదీ లేదు. ఆయనే యేసు. అందుకే ప్రకటన 1:18 చదువుతాం, నేను మొదటివాడను, కడపడివాడను, జీవించువాడను, మృతుడు నైతిని కానీ
ఇదిగో యుగాయుగములు ఏమై ఉన్నాను, సజీవుడినై ఉన్నాడు. ఆయన సజీవుడైన దేవుడిగా కనబడుతున్నాడు. అందుకే